Good morning to everyone. Second sem lo keywords identifiers lo yesterday class lo manam keywords gurinchi discuss చేసాము. Today we are going to discuss about the identifiers. ఇక్కడ identifiers, constants and variables each and every have its own independent topic and ప్రతిదీ కూడా మనకు ప్రోగ్రామ్ డిఫైన్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం. దానికోసమే మనం ఈ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. కీవర్డ్స్ అనేవి ఏంటివి అంటే స్పెషల్ పర్పస్లో యూజ్ చేస్తాము. ఇఫ్, ఎల్స్, వైల్, డూ, గో టు, ఫర్, ఫ్లోట్, క్యార్, కాన్స్టాంట్, కేస్, ఎన్యూమరేషన్, రిజిస్టర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కీవర్డ్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఐడెంటిఫైయర్స్? ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే ద నేమ్ గివెన్ టు ఏ వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వేరియబుల్స్ లేకుండా మనం ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయలేము కాబట్టి వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మరి వేరియబుల్స్ కి నేమ్ ఇచ్చే దాన్ని ఏమంటున్నారు? ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అంటున్నాము. ఇక్కడ C language identifiers are the names given to variables. Different variables కి different names తోటి మనము డిక్లేర్ చేస్తాము. మరి ఆ నేమ్స్ ఏంటిది, దాని టైప్ ఏంటిది అనేది మనము క్లారిటీగా డిక్లేర్ చేయాలి. ఆ వేలో మనం ఐడెంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ద ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ గివెన్ టు వేరియబుల్స్. వేటికి నేమ్స్ ఇస్తాయి మరి ఐడెంటిఫైయర్స్? వేరియబుల్స్, కాన్స్టాంట్స్, ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా. ఇవన్నీ different. We are declaring the variables in the program. We want to declare the constant in the program. We want to declaring the functions in the program. User defined data. డేటాను కూడా మనమే డిక్లేర్ చేస్తాము, మనమే డిఫైన్ చేస్తాము, మనమే అసలు ఇది ఏం పర్ఫామ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ ఏం చేయాలి అనేది మనమే డిజైన్ చేస్తాము, మనమే డెవలప్ చేస్తాము. మనమే డెవలప్ చేసేటప్పుడు వీఆర్ గివింగ్ ద నేమ్ టు దట్ పర్టికులర్ వేరియబుల్స్, కాన్స్టాంట్స్, ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ లో ఫంక్షన్స్ కూడా ఉంటాయని చెప్పాం. ప్రోగ్రామ్స్ లో, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు ఫంక్షన్స్ కూడా వీ హ్యావ్ అని అన్నాము. అదేంటి అని ఫర్దర్ క్లాస్ లో చూద్దాం. ఇక్కడ కాన్స్టాంట్స్, వేరియబుల్స్ అనే వాటికి నేమ్ ఇచ్చేదాన్ని ఐడెంటిఫైయర్స్ అంటున్నాము. ఏంటిది మరి ఐడెంటిఫైయర్ నేమ్స్ ఇచ్చేటప్పుడు ఆ వేరియబుల్స్ కానీ కాన్స్టాంట్స్ కానీ నేమ్ ఇచ్చేటప్పుడు ఇట్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీఆర్ గివింగ్ ద నేమ్ టు ద పర్టికులర్ ఐడెంటిఫైయర్, particular variable. What is that? The identifier can only have alpha numeric characters. మన నేమ్ ఇవ్వాలి అని అన్నప్పుడు ఆ నేమ్ ఎలా ఉండాలి? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ లో ఉండాలి. అంటే ఐదర్ స్మాల్ ఏ టు జెడ్, ఐదర్ క్యాపిటల్ ఏ టు జెడ్, ఐదర్ 0 to 9 వీటిలలో వేటి అయినా యూజ్ చేసి వీఆర్ గివింగ్ ద నేమ్ టు ద పర్టికులర్ వేరియబుల్. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అండర్ స్కోర్ ఆల్సో, అండర్ స్కోర్ ని కూడా యూజ్ చేస్తాము. దిస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ వన్ ఇస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫైయర్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫాబెట్. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఏముండాలి? కంపల్సరీ ఆల్ఫాబెటే ఉండాలి. ఆల్ఫాబెట్ అండర్ స్కోర్ ఆల్ఫాబెట్ నెంబర్స్ ఉండొచ్చు కానీ స్టార్టింగ్ మాత్రం ఏంటిది? ఓన్లీ వీఆర్ గివింగ్ ద అండ్ ది ఆల్ఫాబెట్ ఓన్లీ విల్ బి. ఇట్ ఈస్ ద కండిషన్ అండ్ రూల్. ఆర్ అండర్ స్కోర్ కానీ నెంబర్ ఉండొద్దు. ఏముండాలి? అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు. Next, identifiers also case sensitive. Case sensitive. What do you mean that? Upper case, lower case అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది సి లాంగ్వేజ్ లో, సి ప్రోగ్రామింగ్ లో. అంటే నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ తో ఇచ్చాను చూడండి. NAME స్మాల్ n is there and whereas NAME here capital N is there. నువ్వు ఒక దగ్గర స్మాల్ n, ఒక దగ్గర క్యాపిటల్ n అంటే ఒక వేరియబుల్ ని ఒక ప్రోగ్రామ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తుంటాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని డిక్లేర్ చేస్తాం. మరి ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ రాసినా కానీ నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో వేరియబుల్ నేమ్ క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ ఇస్తే స్మాల్ ఇవ్వాలి. దట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్. ఒక దగ్గర స్మాల్, ఒక దగ్గర క్యాపిటల్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎర్రర్ లాగా ట్రీట్ చేస్తుంది. దట్స్ వై it is the case sensitive. And are two different identifiers. అలా తీసుకున్నాం అనుకోండి, if we are declared like that, it will be taken as an two variables, two identifiers లాగా తీసుకుంటది. ఓకే, స్మాల్ n తోటే రాసామంటే సింగిల్ ఐడెంటిఫైయర్ లాగా తీసుకుంటది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద case sensitive. And another one is
Keywords are not allowed to be used as identifiers. What do you mean that? We have the keywords are break, case, else, long, int. Those are all of the keywords. It does not declared as identifiers. వీటిని మనము ఐడెంటిఫైర్స్ లాగా డిక్లేర్ చేయొద్దు. నాట్ డిక్లేర్ లైక్ యాజ్ ఎ వేరియబుల్స్ కావచ్చు, కాన్స్టాంట్స్ కావచ్చు, వీటినన్నిటికీ కీవర్డ్స్ మాత్రం నేమ్ పెట్టకూడదు. దట్ ఈస్ ద కండిషన్. అనదర్ వన్ ఈస్ ద నో స్పెషల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ సెమీకోలన్, period, white spaces, slashes, comma are permitted to be used in or as identifiers. No special characters ఏవి మనము ఏంటిది are not permitted. ఏంటిది మనకు అక్కడ ఐడెంటిఫైర్ నేమ్ లో ఉండకూడదు. నో స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ ఏంటిది when we declare the functions or any variables or any functions in the C program, it must be provide a name. కంపల్సరీ మన ప్రోగ్రామ్ లో ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ నేమ్ ని ప్రొవైడ్ చేయాలి. ఈ ఏంటిది ఐడెంటిఫైడ్ ఇట్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మరి అది ఎలా ఐడెంటిఫై చేయబడుతుంది ఆ వేరియబుల్ అనేది అంటే ఆ నేమ్ ద్వారా ఐడెంటిఫై చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంట్ అనేది కీవర్డ్. ఇక్కడ చూడండి, ఇంట్ అనేది కీవర్డ్. ఆ కీవర్డ్ యూజ్ చేశారు. మై వేరియబుల్ అన్నాడు. ఏమిచ్చాడు? మై వేరియబుల్ అనేది నేమ్. ఇక్కడ ఈక్వల్ టు 20 అని ఇచ్చాడు. ఇక్కడ హియర్ మై వేరియబుల్ ఈజ్ నేమ్ ఆర్ ఐడెంటిఫైర్. ఇక్కడ మై వేరియబుల్ అనేది వేరియబుల్ ఆర్ నేమ్ ఆఫ్ ద ఐడెంటిఫైర్. ఏంటిది? ఫర్ ద వేరియబుల్ విచ్ స్టోర్స్ ద వాల్యూ. మరి ఈ ఐడెంటిఫైర్ ఏం స్టోర్ చేస్తుంది? మై వేరియబుల్ ఈక్వల్ టు 20 వాల్యూని స్టోర్ చేస్తుంది. That's why we are declaring the identifiers in the program. Next, another topic is the constants. Constants is an identifier whose value cannot be changed. Already you know what do you mean the constant? The constant is it does not change the value. Value changes చేయకుండా ఉండేదాన్ని మనం కాన్స్టాంట్ అంటాము. cannot be changed at the execution time of program. ఏంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ అనేది చేంజ్ చేయకుండా డిక్లేర్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఏంటిది దాన్ని కాన్స్టాంట్ అంటారు. ఇన్ జనరల్ కాన్స్టాంట్స్ కెన్ బి యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. ఫిక్స్డ్ వాల్యూగా ఉండే వాటినన్నిటిని మనం కాన్స్టాంట్స్ అంటాం. ఇక్కడ చూడండి, మై వేరియబుల్ అన్నాను ఈక్వల్ టు 20 అన్నా. మై వేరియబుల్ అనేది నువ్వు ఎక్కడ వాడుకున్నా దాని వాల్యూ ఏమైంది? 20 అనేది ఫిక్స్ గా ఉంటుంది. ఇట్ డస్ నాట్ చేంజ్. దట్స్ వై దోస్ ఆర్ ఆల్ ద కాన్స్టాంట్స్ అంటాము. వాటి వాల్యూ అంతా ఎంటైర్ ప్రోగ్రామ్ వరకు ఎక్కడైనా అదనే ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మరి? కాన్స్టాంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ విల్ బి దేర్. న్యూమరిక్ కాన్స్టాంట్స్ అండ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్. అండ్ న్యూమరిక్ కాన్స్టాంట్స్ లో ఏమున్నాయి? ఇంటీజర్ కాన్స్టాంట్స్, రియల్ కాన్స్టాంట్స్ ఉన్నాయి. అండ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ లో ఏముంది? స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఉంది, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద టైప్స్. ఈ డయాగ్రామ్ కంపల్సరీ చేయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్స్టాంట్స్ అంటే ఇక్కడ ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటే ఇది హ్యావ్ ద డిజిట్స్, వేర్ ద నెంబర్స్ అన్నిటిని మనం ఏమంటాము అంటే ఏంటిది? ఇంటీజర్ కాన్స్టాంట్స్ అంటాము. Whereas real constants are nothing but the which have the decimal or fractional part. ఏ నెంబర్ కి అయితే ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుందో, డెసిమల్ పార్ట్ ఉంటుందో, whereas point 0.0 minus 12.07, whereas the 786.00 అంటే ఫ్రాక్షనల్ పార్ట్ లో ఉండేది. అంటే అలాంటి నెంబర్స్ ఏమంటే రియల్ కాన్స్టాంట్స్ అంటాము. నెక్స్ట్ another one is the string character constants, whereas the which are declared in the double quotation. Double quotation లో ఉండే వాటిని string constants అంటారు. String is nothing but the collection of characters అంటారు. Here HELLO అనేది hello, H అనేది సింగిల్ క్యారెక్టర్, E అనేది సింగిల్ క్యారెక్టర్, LL అనేది సింగిల్ క్యారెక్టర్, O అనేది సింగిల్ క్యారెక్టర్. బట్ ఒక వర్డ్ ని మనము నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలా మనం గనక ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేస్తే మరి సి కంపైలర్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే దాన్ని స్ట్రింగ్ అంటది. ఇక్కడ వర్డ్ గుర్తు పెట్టుకోండి, స్ట్రింగ్ మళ్ళీ వస్తుంది వేరే చాప్టర్ లో. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ డినోటెడ్ బిట్వీన్ ద డబుల్ కొటేషన్ మార్క్స్. ఏవైతే డబుల్ కొటేషన్ మార్క్స్ లో డిక్లేర్ చేస్తారో వాటిని స్ట్రింగ్స్ అంటారు. అలా వాటిని స్ట్రింగ్ క్యారెక్టర్ కాన్స్టాంట్స్ అంటారు.
Next, single character constant, whereas the single alphabet ని single quotation లో కనుక మనం డిక్లేర్ చేస్తే it will be treated as a single character constant. Here, the integer, an integer constant refers to sequence of digits, whereas the 10, 20, 100, 1000, 10,000, lakh. Real constants of whole numbers or decimal or fractional parts, which have the decimal point and they followed by a decimal point. Decimal point గనక ఉంటే ఆ numbers ని ఆ numbers అన్నిటిని ఏమంటాము ఇక్కడ real constants అంటాము. Whereas the single character which are denoted in the single quotation, quotation marks, those are all belongs to single character constants. String which are represented in the double quotation marks enclosed in double quotes, nothing but the quotations. ఇక్కడ డబుల్ quotations లో ఉన్న వాటిని స్ట్రింగ్ కాన్స్టాంట్స్ అంటారు. కాన్స్టాంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే డయాగ్రామ్ వేయాలి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. న్యూమరిక్ కాన్స్టాంట్, క్యారెక్టర్ కాన్స్టాంట్స్. న్యూమరిక్ లో ఇంటీజర్, రియల్, క్యారెక్టర్ లో స్ట్రింగ్, సింగిల్ క్యారెక్టర్. These are all the constants. And the another one is the variables. This is the important topic. Variable is an identifier which holds data or another one variable. ఒక వేరియబుల్ దాని వాల్యూని స్టోర్ చేయడానికి కావచ్చు లేదా వేరే వేరియబుల్ ని స్టోర్ చేయడానికి కావచ్చు. It holds the data or another variable. It is an identifier whose value cannot be changed at execution time of program. Value change కాకుండా ఉండేది. It is used to identify input data in the program. మరి దేనికి వేరియబుల్స్ దేనికి డిక్లేర్ చేయాలి ప్రోగ్రామ్ లో అంటే టు ఐడెంటిఫై ద ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటాని మనం ఏది అనేది తెలవాలి, డిఫైన్ చేయాలి, ఏంటిది ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనం వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సింటాక్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం డెఫినేషన్ రాయాలి. వేరియబుల్ అంటే ఏంది, సింటాక్స్ రాయాలి. సింటాక్స్ అంటే ఏంది అంటే వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్ టు అనాలి, వాల్యూ అనాలి. ఎలా డిక్లేర్ చేయాలి? వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్ టు అనాలి, వాల్యూ ఇవ్వాలి. ఇందాక ఐడెంటిఫైయర్ దగ్గర డిక్లేర్ చేశాను చూడండి. ఐడెంటిఫైయర్ దగ్గర ఏమన్నాను, మై వేరియబుల్ ఈక్వల్ టు 20 అన్నా. అంటే ఇదేంటిది వేరియబుల్, ఇది వేరియబుల్ డిక్లరేషన్. అదే దాన్ని ఏమంటున్నారు ఇక్కడ సింటాక్స్ అంటున్నారు. సింటాక్స్ లో వేరియబుల్ నేమ్ కెన్ బి ఎనీ యూజర్ డిఫైన్డ్ నేమ్. మన వేరియబుల్ నేమ్ అనేది మన పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ నేమ్. మనం ఎక్స్ అంటే ఎక్స్, ఏ అంటే ఏ, బి అంటే బి, మన పేరు అంటే మన పేరు. నెక్స్ట్ అసైన్, ఈక్వల్ సింబల్ ఉందా? ఈక్వల్ సింబల్ అనేది ఏంటిది? అసైన్మెంట్ ఆపరేటర్. అసైనింగ్ విచ్ ఆర్ వాట్? ఏంటిది? అసైనింగ్ ద వాల్యూ. వాల్యూ మీన్స్ కాన్స్టెంట్. వాల్యూ అనేది ఏంటిది? ఈక్వల్ అసైన్ చేసావు అంటే దీని వాల్యూ ఎక్కడైనా పోతే ఏమిటి, చేంజ్ కాదు. ఇక్కడ చూడండి, మై వేరియబుల్ అన్నా, మై వేరియబుల్ ఈక్వల్ టు 20 అంటే మై వేరియబుల్ నువ్వు ఎక్కడ తీసుకున్నా ఏమైంది 20. లేదు ఎక్స్ ఈక్వల్ టు 20 అన్నా, ఎక్స్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు వై ఈక్వల్ టు ఎక్స్ అన్నా, వై ఈక్వల్ టు ఎక్స్ అన్నప్పుడు ఏమవుతుంది? అది వై వాల్యూ ఎంత అవుతుంది? 20. That's why it does not change. It is the constant value. That's why it is. And here also rules we have to declare to defining the variables. Important answer, important question adugutadu. Explain about variables antaru. Rules for defining variables. Defining is nothing but the declaring. Variables ఎలా డిక్లేర్ చేయాలి? సేమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ యొక్క రూల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలానే ఉంటాయి. Every variable name should starts with alphabet or underscore. Underscore తో గానీ alphabets తో గానీ స్టార్ట్ కావాలి. No spaces are allowed in variable declaration. వేరియబుల్ డిక్లరేషన్ లో స్పేస్ ఉండొద్దు. ఇక్కడ చూడండి, వేరియబుల్ ఉంది, అండర్ స్కోర్ ఉంది, నేమ్ ఉంది, మధ్యలో స్పేస్ ఉండొద్దు. ఇక్కడ కూడా చూడండి, ఇందాక మై వేరియబుల్ అన్నానా, మై వేరియబుల్ దగ్గర కూడా స్పేస్ లేదు చూడండి. దట్ ఈస్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ ఉండాలి, వాటి మధ్యలో స్పేస్ అనేది ఉండొద్దు, అండర్ స్కోర్ ఉండొచ్చు. అండ్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్ ఉండాలి, ఖాళీ ఎంటీ స్పేస్ మాత్రం ఉండొద్దు. No other special symbols are not allowed to declare the variable name. Variable name లో special symbols use చేయొద్దు. Next, variable name always should be at the left hand side of assignment operator. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటిది? ఈక్వల్. ఈక్వల్ కి ఎక్కడ వేరియబుల్ నేమ్ ఉండాలి? లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. రైట్ సైడ్ లో ఉండాలి, వాల్యూ ఉండాలి, కాన్స్టాంట్ ఉండాలి.
అందుకే ఏంటిది వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా ఎలా ఎటు డిక్లేర్ చేయాలి అసైన్మెంట్ కి లెఫ్ట్ సైడ్ లో డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వన్, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఏ కీవర్డ్. సేమ్ ఇందాకట్లనే వేరియబుల్ నేమ్ ని మనం కీవర్డ్ అంటే ఇంటూ ఫ్లోట్ క్యార్ అని అన్నాం కదా కీవర్డ్స్, అలాంటివి డబుల్ ఎల్స్ ఉన్నాయా ఇవి ఇలాంటివి వర్డ్స్ అన్నిటిని మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ గా పెట్టొద్దు. పెడితే అలా ఇలా పెట్టారనుకో వేరే మీ పేరు పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకోవచ్చు, వై పెట్టుకోవచ్చు, జెడ్ పెట్టుకోవచ్చు, కానీ కీవర్డ్స్ పెట్టొద్దు. దట్ ఈస్ అ రూల్ అండ్ రెగ్యులేషన్. అండ్ వేరియబుల్ అసైన్మెంట్, అసైన్మెంట్ అనేది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్. ఈక్వల్ ఆపరేటర్ అసైన్మెంట్ ఎందుకు అంటే ఒక వాల్యూని దీనికి అసైన్ చేస్తుంది. ఇట్ విల్ బి అసైన్ ద వాల్యూ, వేర్ యాజ్ దీన్ని ఏమంటాము అంటే ద రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైన్డ్ టు ద లెఫ్ట్ సైడ్ వేరియబుల్. రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైన్డ్ టు ద లెఫ్ట్ సైడ్ వేరియబుల్. దట్స్ వై ఇట్ ఈస్ ద అసైనింగ్ ద వాల్యూ కంపల్సరీ. నాట్ అండ్ షుడ్ అనేది మనం అసైన్ చేయొచ్చు, నాట్ చేయకుండా కూడా నార్మల్ గా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, వేరియబుల్ నేమ్ అన్నాను, వాల్యూ అన్నాను. ఇంట్, ఇంట్ అనేది కీవర్డ్. ఇక్కడ చూడండి int is the keyword. Yes, int is the keyword. And what are the int means integer constant. We have the integer constant, whereas integer constants have the numbers, whereas the digits it hold only the numbers మాత్రమే మనం integer constants అంటాం. That's why we are declaring the int a equals 0. int a equal to 0. ఇంట్ అనేది ఏంటిది నెంబర్స్ తీసుకుంటది, ఇంటీజర్ టైప్ వాల్యూస్ తీసుకుంటది. ఏ అనేది వేరియబుల్ నేము, ఏ అనే వేరియబుల్ కి ఏ వాల్యూ ఇచ్చావు 20 అనేది ఇచ్చావు. అప్పుడు ఏం చేస్తుంది, మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇంట్ అనగానే నెంబర్ ని స్టోర్ చేయాలని, ఎంత అని ఇచ్చిన వాల్యూ 20 అనాలి, 20ని ఏ అనే దానికి అసైన్ చేస్తుంది. అసైన్ ఎట్లా జరుగుతుంది, ఈక్వల్ ఆపరేటర్ ఉంది కాబట్టి. That is the declaration of array declaration of variables. This is the example. అంటే ఇంతసేపు మనం చదివిందంటే ఏంది, వేరియబుల్ అంటే ఏంది అన్న మరి ఆ వేరియబుల్ కి ఒక నేమ్ ఇవ్వాలి. మనము ఎందుకు ఇవ్వాలి అంటే దాంట్లో వాల్యూని అసైన్ చేయాలి, దాంట్లో వాల్యూని అసైన్ చేసి ఏం చేయాలి, మళ్ళీ ఫర్దర్ గా మనం దాన్ని వర్క్ డన్ జరగాలి, వర్క్ డన్ చేయాలి. దానిపైన వర్క్ డన్ చేయాలి అన్నప్పుడు అదేంటిది అనేది మనమే డిక్లేర్ చేయాలి. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ద వేరియబుల్స్. ఇంట్ అనేది ఏంటిది, ఇంట్ అన్నప్పుడేమో ఇంటీజర్ తీసుకుంటది, ఇంట్ కాన్స్టెంట్ అంటే ఫ్లోట్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్ అంటేనేమో డెసిమల్ ఫ్రాక్షనల్ పాయింట్స్ ఫ్రాక్షనల్ నెంబర్స్ తీసుకుంటుంది. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని డబుల్ కొటేషన్ లో ఉన్నదాన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ సింగిల్ క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటుంది. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. Completed today's class.